మ్యాచ్ క్యాన్సిల్. రే ఎక్కడ బే నీ అబ్బా పొద్దున్న 4:30 వచ్చి దొప్పించుకుంటాను ఇక్కడ. త్వరగా రండి. హలో 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 అన్నా అన్నాను పోనా చూడాలనుకుంటాను అనుకున్నావు ఏంటి? ఇక్కడ 4:30 నుంచి వెయిటింగ్ పిచ్ కోసం. వస్తారు మా వాళ్ళు వచ్చేస్తున్నారు. రే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటున్నారేంటి పొద్దు నుంచి? అక్కడ 4:30 వచ్చి దొప్పించుకున్నాను ఇక్కడ. రండి బే తొందరగా. రే లాస్ట్ టైం కూడా నన్నే జోకర్ పెట్టారు. ఇలా అయితే నేను ఆడరా. నీకు ఇదే ఎక్కువ ఆడితే వాళ్ళు లేకపోతే దొబ్బే. చీ నా జోకర్ బతుకు. టైల్స్ బ్యాటింగ్. టాస్ ఓడిపోయావురా. మ్యాచ్ సేవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ బౌలింగ్ నేను వేస్తాను. నెక్స్ట్ నువ్వు ఎద్దు గాని, నువ్వు బేబీ ఎవరు వద్దు కానీ రా చాలు. లాస్ట్ టైం మంచి ఇచ్చావు బాగా. నువ్వు లాంగ్ అని వెళ్ళిపో. నువ్వు మిడ్ ఆఫ్ లో చేయరా. అరే అరే నా చెయ్యి నొప్పిగా ఉందిరా. నేను స్లిప్ లోకి వేస్తాను రా. స్లిప్ ఎందుకు బొక్క? నా దాంట్లో స్లిప్ లోకి ఏం రావు. అన్ని బౌండరీల దగ్గరికే వెళ్ళి గల్లీలో చేయను. రే రాకేష్ గారు బౌన్స్ ఆడలేడు కాబట్టి షార్ట్ లక్ లో ఫీల్డర్ పెట్టు. వాడు సిల్లీ కడతాడు, క్యాచ్ వస్తే పడేయచ్చు. నువ్వు ఎక్స్ట్రా చేయకు. కెప్టెన్ ఎవడక్కడ? నేను. అర్థమవుతుందా? నాకు తెలియని టర్మ్స్ అవి వాడుకో. వెళ్ళి బౌండరీ దగ్గరికి నా బాల్స్ అన్ని అక్కడికి వస్తాయి. చెట్టు కొప్పలు దాటితే 4 రా. లెగ్ సైడ్ ఎక్కువ గట్టి కొట్టకూడదు. గట్టి కొట్టకూడదు అంటే మరి అంట్లో బాల్ పడితే ఇవ్వట్లేదు. లేదంటే ఎవడు కొడితే ఆడేది బాల్ తీసుకురావాలి. మీ దాంట్లో రాకేష్ గారు ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ అయితే నో బాల్. అరే మా ఊడు నువ్వు వేపేస్తావా? ఆడు చాలా ఫాస్ట్ వేస్తున్నాడు. లాస్ట్ టైం గట్టి తేలింది. ఆడు ఫాస్ట్ బాల్ అయితే నో బాల్ అంతే. సైడ్ బౌండరీ ఏం పెట్టుకుందాం? ఇట్ సైడ్ ఎల్లో షర్ట్ నించున్నాడు కదా దాంట్లో 4. సరే బాగాలేదు బే. రే ఫ్రంట్ కి రాబే. ఆ బౌలింగ్ ఆడే సీన్ లేదు. నువ్వు ఫ్రంట్ కి వచ్చి రాబే. ఆ బాబు రెడీయా? మనీ రెడీయా? స్టార్ట్. ఎందుకు గార్డు చెప్పరు, వేసుకుంటారు. ముందు క్రికెట్ నేర్చుకో. వేసుకునే గార్డ్ కాదు, బౌలింగ్ గార్డ్ చెప్పాలి. హలో ఇక్కడ అలాంటి రూల్స్ ఏం లేవు. ఇది ఎస్ బాల్. రే నువ్వు బాల్ ఇరా. ఎస్ బాల్ ఏంట్రా నీ? నెక్స్ట్ మాది అంపైరింగ్. మేము ఇలాగే అన్ని నో బాల్ ఎత్తాం. అర్థమైందా? వెళ్ళి బౌలింగ్ అయిపో. ఇదేం రావట్లేదు? గోకుంజాలు రారా బాబు. వైట్ బాల్. అది వైడ్ కాదు. అరే బాబు ఇక్కడ కరెక్ట్ గానే వచ్చింది. బాల్ ఇసుకో. బాల్ ఇలా వెళ్ళింది. బాల్ అలా వెళ్ళలేదు. బాల్ ఎలా వెళ్ళింది? నువ్వు బ్యాట్ బ్యాటీరా. కౌడీడు బ్యాట్ ఒకటే పెట్టాడు. బ్యాట్ హ్యాండిల్ పెట్టాలి. బ్యాట్ హ్యాండిల్ కాదు, ఇది వైడ్ క్రీజ్. ఒక్క ఆ మ్యాచ్. ఇంకో నేను ఒకటి చెప్తున్నాను. మాకు కూడా ఎంపైరింగ్ ఉంది. మేము కూడా అన్ని బాల్ వైట్ ఇచ్చేస్తాం. ఏంద్రా ఇది? వచ్చి గంట అయిందిరా. 2 బాల్ అయినాయి. ఫాస్ట్ గా ఏంట్రా? వాళ్ళ ఊరికి అన్ని మొబైల్ వైడ్లు ఫాస్ట్ గా ఏంటి? ఒక్క ఎంపైరింగ్. రైట్ ఆర్మ్ సూపర్ ఫాస్ట్ ఓవర్ ద వికెట్. వామ్మో ఏడిపోతాడు రైడు. ఈ అబ్బాయి కుక్కర్ బిల్ నుంచి కొండపూర్ వెళ్ళిపోతున్నావు నువ్వు బౌలింగ్ వేయడానికి. షిఫ్ట్లు అరిగిపోతారా? గీకింది చాలు. ఈరా సచిన్ రైడు. మళ్ళా అంత దూరం పోతాండ్రా బాబు. ఒరే అయ్యా రారా నాయనా. స్పీడ్ ఏంటి రే? ఇంకో ఓవర్ ఎత్తావా? మరి ఎందుకు అంత దూరం నుంచి పరిగెట్టినావు? పోవాలి పో. వెళ్ళు బయట కూర్చోపో. ఎవడేయగలడు బాల్? ఒకలే మనకంటే బెటర్ ఎవడేయడు. మనం వేసేది. నేను వేస్తారా బౌలింగ్? నేనేంటి కామెంట్ వేయడానికి వచ్చానా ఏంటి ఇక్కడ? నెక్స్ట్ ఓవర్ ఉంది కదా. నా స్పెల్ ఇంకా అవ్వలేదు. అసలే చూసేవారు అన్సెలా కొట్టేస్తున్నారు. నేను ఒక్కనే కంట్రోల్ చేయగలను. మూసుకుని వెళ్ళి ఫీల్డింగ్ బాలా పని. అది 4 అబే. అదేం 4 కాదు. బొంగు ఇదేం 4 కాదు. బాల్ మావాడు ఇక్కడ ఆపాడు. ఇక్కడ 4. ఇదే 4. అది కాదు. అది 4. అది కాదు. ఇది మాట్లాడు. 4 ఇది మాట్లాడుకుంది. నేను చెప్పినప్పుడు ఇది చెప్పలేదు. బాల్ ఎక్కడ ఆపారు? బాల్ అక్కడికి వెళ్ళదు. ఇక్కడే అక్కడికి వెళ్ళలేదు. మావాడు చెప్తున్నాడు 4 మాట్లాడుకున్నప్పుడు ఇదే 4 కాదు. ఏం లేదు. అది మేము కూడా ఎంపైరింగ్ లో 4 ఇచ్చాం. ఎక్కడ
ఉంది ఎంపైరింగ్. మేము కూడా ఇలాగే స్కోర్లు వేసేస్తాం అనుకున్నావు. రే నువ్వు ఆవు రేబే. లాస్ట్ ఓవర్. అరే బాల్ 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 బాల్. కీపర్ 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 ఇదేరా బాల్. కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతుంది బాల్. నీ అమ్మాయి కప్పలు పట్టేటువంటి ఇక్కడ తీసుకొచ్చింది అయ్యా. ఈ పిచ్చకుండా ఎక్స్ప్రెషన్ మొహానికి ఇలా ఇంకా స్కోర్ బ్యాడీ కొట్టేశారా. నా దగ్గర మంచి స్ట్రాటజీ ఉంది. ఓపెనింగ్ నేను దిగుతాను, నువ్వు రన్నర్ దగ్గర. నువ్వు దిగుతానంటే అయిపోయినట్టే ఇక మ్యాచ్. తెలుసు కదా మన గురించి. చాలా డిస్కషన్ కానీ రండి బ్యాటింగ్ దిగండి. ఇప్పుడు ఈసారైనా తొందరగా అవుట్ అయితే నాకు బ్యాటింగ్ వస్తుంది. నేను బ్యాటింగ్ ఎక్కొచ్చు. రైల్ బాల్ కదా. ఏం ట్రైల్ అవుట్ అవుట్ ట్రైల్ అనుకున్నాను. అవుట్ ఇచ్చాడు. నీ ఫస్ట్ బాల్ ట్రైల్ బాల్ కదా. నీ సోదనాలు నేనుంటే అయిపోయేదిరా మ్యాచ్. నీ అబ్బా అంతా నీ వల్లే. ఫస్ట్ బాల్ అవుట్ ఇచ్చి దొబ్బు. ట్రైల్ బాల్ అని చెప్తే అయిపోయేది కదా. వాళ్ళు ఇచ్చారట్రా ఏమన్నాను 4 లో అవి కొట్టబడి నీ ఏదో బ్యాటింగ్ రే వీళ్ళాడరా. రే వాళ్ళు నెక్స్ట్ టైం చేస్తాడు దిల్ స్కూపాడు ఫుల్ గా. అరే నాకు బౌలింగ్ ఇవ్వలేదు కదా, కనీసం బ్యాటింగ్ అని ఎవరా? ఫీల్డింగ్ చేయించే కదా మొత్తం మ్యాచ్ అంతా. ఆగు బాల్ ఆపేశాడు 4 ఇక్కడ. ఏంటిది ఎవడు పడతాడు బాల్ ఆపేశాడు మాకు తెలీదు. మ్యాచ్ క్యాన్సల్. రే పదండ్రా చాలు ఇంకా. ఏంటంటే మ్యాచ్ సడన్ గా అయిపోయిందని ఫీల్ అవుతున్నారా? జరిగే మ్యాచ్ అన్ని ఇంతే చాలా మటుకు ఇలాగే అయిపోతాయి. మీకు ఇలాంటి క్యాప్టెన్ ఉన్నాను అనుకోండి, మీకు ఇలాంటి ఖచ్చితంగా ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఉంటాయి. మానేస్తున్నాం అనుకోద్దు, మళ్ళీ సేమ్ ప్లేస్ సేమ్ టైం సేమ్ బ్యాచ్ నెక్స్ట్ వీక్ ఆడతాం, మ్యాచ్ ఆడతాం. హడావుళ్ళు మర్చిపోయాను అనుకుంటున్నారేమో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి టీం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. ఓకే, లైక్ కూడా కొట్టండి, పర్లేదు. బాయ్.